వనపర్తి జిల్లా కేంద్రంలోని మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు బుజుల వెంకటేశ్వర రెడ్డితో పాటు జిల్లా అధ్యక్షులు జస్వంత్ రెడ్డి 50 మంది నాయకులు మంత్రి సమక్షంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి బూజాల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి నాంది పలికింది బీఆర్ఎస్ అని, ఎన్నికల ప్రక్షాళన చేసేది కూడా బీఆర్ఎస్ అన్నారు. పనిచేసే సైన్యం ఎంతమంది ఉంటే అక్కడ ఎక్కువగా పని జరుగుతుందన్నారు. పాత కొత్త అనే తేడా లేకుండా అందరం కలిసి పని చేసుకుందామని, వనపర్తి కని విని ఎరగని రీతిలో అభివృద్ధి జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, రీజనల్ అథారిటీ సమస్యల ఆవుల రమేష్, మీడియా సెల్ కన్వీనర్ నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి వైఎస్ఆర్ టీపీకి సంబంధించిన ఆయా జిల్లాల అధ్యక్షులు కానీ, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు కానీ, రాష్ట్ర స్థాయి నాయకులు కానీ మూకుమ్మడిగా బీఆర్ఎస్లో చేరడం జరిగింది తెలంగాణ భవన్లో. దీంతో దాదాపు సాంకేతికంగా కాకపోయినా నైతికంగా వైఎస్ఆర్టీపీ అనేటువంటి పార్టీ విలీనమైనట్లే బీఆర్ఎస్ దాదాపుగా. అదే మాదిరి వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు జస్వంత్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లాలో సీనియర్ నాయకుడు ఆ పార్టీకి, అదేవిధంగా రాష్ట్ర క్రమశిక్షణ సంఘ సభ్యులు, సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేస్తూ వచ్చినటువంటి సోదరులు బూజుల వెంకటేశ్వర రెడ్డి గారు, వారితో పాటు వారి సహచరులు, అన్యాయులు పెద్ద ఎత్తున వనపర్తి జిల్లాలో ఈరోజు బీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఇప్పుడే 2 ప్రధానమైనటువంటి కారణాలు వారి మాటల్లోనే. ఒక ఎనలేని విధంగా అతి శీఘ్రంగా జరిగినటువంటిది మా కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఇంత జరిగిన తర్వాత మేము పక్కకు ఉండడం భావ్యం కాదు. ప్రజలు బాగుపడుతున్నప్పుడు మేము కూడా భాగస్వాములు కావాలి, ఈ అభివృద్ధిలో భాగస్వాములు అయితేనే మాకు కూడా తృప్తి అనేటువంటిది వారు చెప్పిన మాట. రెండవది, వారు పనిచేస్తూ వచ్చినటువంటి పార్టీ, వారి అధినాయకత్వం హఠాత్తుగా ఒక నిర్ఘాంతపోయేటువంటి నిర్ణయం తీసుకోవడం మూలంగా రాష్ట్రంలోని శ్రేణులందరూ, నాయకులందరూ సొంత వనరులు, సమయాన్ని వెచ్చించి, సొంత సంపాదన కోల్పోయి, సొంత సమయాన్ని కోల్పోయి ఎంతో కష్టపడి నిర్మాణం పెంచుకున్నటువంటి నాయకులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి నిర్ఘాంతపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితులలో, ఉన్న పరిస్థితులలో ఈ రాష్ట్రంలో బెటర్ ప్లాట్ఫామ్, మంచి వేదిక ప్రజలకు పనిచేయడం కోసం, ప్రజల అభివృద్ధిలో భాగస్వాములు కావడం కోసం బీఆర్ఎస్ఏ అని చెప్పి వారు విశ్వసించి ఈరోజు జాయిన్ కావడం జరిగింది. ఈ 2 కారణాల చేత వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, వారి సేవల్ని, వారి యొక్క దక్షతను బట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ సద్వినియోగం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, అభినందనలు. జై తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ దాదాపుగా 47 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మరి జిల్లా అధ్యక్షులు, వివిధ సంఘాల, అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు అందరూ కూడా ప్రగతి భవన్లో గౌరవ హరీష్ రావు గారి దగ్గర సమక్షంలో చేరడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు నేను కూడా అక్కడనే జాయిన్ కావాల్సి ఉండే, కానీ ఇక్కడ గౌరవ మంత్రివర్య సమక్షంలో ఇక్కడ నేను వారి సమక్షంలో జాయిన్ అయితే మంచిదని భావించి ఈరోజు వారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకొని ఏదో సాధిస్తాం, ప్రజలకు ఏదో చేద్దామనేటువంటి ఉద్దేశంతోన పార్టీలో, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరితే మరి అర్ధాంతరంగా, అకారణంగా మళ్ళీ పార్టీ శ్రేణులను అందరినీ కూడా అయోమయానికి గురి చేస్తూ దాదాపు పార్టీని మొత్తం మూసేసినటువంటి సందర్భంలో మరి మనం ఏ ప్లాట్ఫామ్, ఎక్కడ పోతే, ఏ పార్టీకి పోతే ప్రజలకు చేరువవుతాం, ప్రజలకు మనం న్యాయం చేయగలుగుతాం, సేవ చేయగలుగుతాం అని చెప్పి గత 15 రోజులుగా మరి
మా పార్టీ శ్రేణులలో అందరితో కూడా ఆలోచన తీసుకున్న తర్వాత అందరి ఆలోచనల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో మేము చేరడం జరిగింది. మరి అదేవిధంగా ఇన్ని రోజులు వనపర్తి నియోజకవర్గంలో ప్రజలందరూ నన్ను ఆదరించారు, అభిమానించారు. వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా మీ సేవకై ఖచ్చితంగా నేను మీ సేవలో ఉంటాను. మరి బీఆర్ఎస్ పార్టీ ద్వారా మీకు చేరువై మీకు సేవకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్తున్నాను. మీరందరూ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మరి రాబోయే ఎన్నికల్లో నా వంతు కృషిగా బీఆర్ఎస్ పార్టీలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేస్తూ మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి గెలవడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.